నమస్కారం. కళ్యాణ వైభోగం కార్యక్రమానికి స్వాగతం. భార్యాభర్తల మధ్య ఉన్న ఐక్యత, ప్రేమ, సఖ్యత, వారి సాన్నిహిత్యాలు వారి ఆనందమైన జీవితానికి ఆధారాలు. వివాహం అంటే శారీరక ఆనందాన్ని ఇచ్చేది మాత్రమే కాకుండా జీవితాంతం ఉండే సాంఘిక, ఆత్మ సంబంధమైన బాధ్యతగా గుర్తించాలి. వివాహంలో చేసిన ప్రమాణాలకు కట్టుబడి ఉన్ననాడు వారి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది అన్న పెద్దల వాక్కు నిజంగా ఆచరణీయం. గత 17 సంవత్సరాలుగా హిందువులలో అన్ని కులాల వారికి వివాహ సంబంధాలు కుదురుస్తూ ఎన్నో వేల జంటలను ఏకం చేసిన ఘనత జ్యోతి మ్యాట్రిమోనీకే దక్కుతుంది. కళ్యాణ వైభోగం కార్యక్రమం ద్వారా మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారిని అడిగి తెలుసుకోవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన నంబర్లు 040405000606 మరియు 040405000616. నమస్కారం జ్యోతి గారు. నమస్కారం. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. సో ముందుగా మీరు మీ సేవా కార్యక్రమాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండానమ్మా. మనము మన జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా అయిండొచ్చు, హిందూ వెడ్లాక్ ద్వారా అయిండొచ్చు, మనం సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన వివాహ యోగ్యత అనేది చాలా త్వరగా సిద్ధిస్తుంది. అంటే వివాహం ఏ కారణం చేత ఆలస్యం అవుతోంది అనిపించినప్పటికీ కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని చేసుకుంటే వారు వివాహ యోగ్యతని పొందటమే కాకుండా జాతకంలో ఏదైనా కుజదోషం ఉంటే కనుక అది నివారింపబడుతుంది. అంతటి రుక్మిణీదేవి కూడా కాత్యాయని వ్రతం చేసిన తర్వాతే కృష్ణ పరమాత్మ యొక్క చెయ్యి పుచ్చుకుంది. అలాగే గోపికలందరూ కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించిన తర్వాతే కృష్ణ పరమాత్మని చేరుకున్నారు. కాబట్టి ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించటం వల్ల మన మనసుకి నచ్చినటువంటి వాడు, అంటే మనకి అనుగుణంగా ఉండేటటువంటి వాడు, దాంపత్యంలో ఎటువంటి కల్లోలాలు లేకుండా ఇద్దరూ కూడా చక్కగా సఖ్యతగా ఉండేటటువంటి దాంపత్య జీవితం ఏర్పడాలి అంటే ఈ కాత్యాయని వ్రతాన్ని శ్రద్ధగా కనుక చేస్తే చాలా త్వరగా వారికి వివాహ యోగ్యత సిద్ధించటమే కాకుండా వారి దాంపత్య జీవితం కూడా అనుకూలంగా ఉంటుందమ్మా. అంటే ఈ కాత్యాయని వ్రతాలు దాదాపు 7 మంగళవారాల పాటు చేయాలి. ఇది ప్రదోష కాలంలో చేయాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని రకాలుగా కూడా ఇటు అమ్మవారికి, అయ్యవారికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అందరికీ ప్రీతి కలిగించేటటువంటి వ్రతం. కాబట్టి ఈ వ్రతం వివాహానికి ముందు కనుక ఆచరిస్తే సకల యోగ్యతలు కూడా వారికి, వివాహము త్వరగా అవ్వటానికి సకల యోగ్యతలు కూడా వారికి సిద్ధిస్తాయి. ఆసక్తి ఉన్నటువంటి వారు ఎవరైతే వారి పిల్లలకి త్వరగా వివాహం చేయాలి అనుకుంటున్నారో వారు, అలాంటి వారు, అంటే అలాగే దాంపత్య జీవితం ఆనందదాయకంగా ఉండాలి అని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి కాత్యాయని వ్రతానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవచ్చండి. అలాగే మనము కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున లక్షవర్తి నోము నిర్వహిస్తున్నామమ్మా. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సినటువంటి వ్రతము. ఇది రజోజోషం పోగొట్టుకోవటానికి చేసేటటువంటి వ్రతం కాబట్టి 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చండి. పైగా స్త్రీలు దైనందిక జీవితంలో చేసేటటువంటి అనేక తప్పులకు ఇది ప్రాయశ్చిత్తంగా ఈ వ్రతం చెప్పబడుతోంది. పైగా ఈ వ్రతం చాలా వ్యయము, ప్రయాసతో కూడుకున్నటువంటి వ్రతం కాబట్టి మరి ఒక్కళ్ళము నిభాయించుకోవటము, మనం ఒక్కళ్ళము అన్ని ఏర్పాట్లు చేసుకోవటం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. మన ఆడపడుచులందరి కోసము కూడా అతి తక్కువ వ్యయంతో ప్రయాస అంతా మేము స్వీకరించి వారు ఏమీ తెచ్చుకోవలసినటువంటి అవసరం లేదు. ఒక్క దీక్షా వస్త్రాలు, వాళ్ళు ఎవరికైతే పెట్టుపోతలకి బట్టలు తెచ్చుకోవాలనుకుంటున్నారో అవి తప్పితే మిగతా ఏర్పాట్లన్నీ కూడా మేమే చేస్తాము. ఇలా ఈ లక్షవర్తి నోములో ప్రయాస అంతా మేము స్వీకరించి పైగా వాళ్ళకి ద్విగుణీకృతమైనటువంటి ఫలితం కలగాలి అని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో ఈ వ్రతాన్ని ఆచరింపచేస్తున్నామమ్మా. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే వివాహం అంటే ఏదో పెళ్లి చేసేసుకుంటున్నాను అనేసి ఒకసారి నాతిచరామి అని ప్రమాణం చేస్తే 3 సార్లు మనకి వివాహం అయిపోదు. నాతిచరామి అనేటటువంటి ప్రమాణంతో పాటు అనేక రకాలైనటువంటి క్రతువుల్ని మనం ఆచరిస్తాము. ఒక జీలకర్ర బెల్లం పెట్టుకోవటం అయి ఉండొచ్చు, లేకపోతే యోక్రబంధనం అయి ఉండొచ్చు, అనేక రకాలైనటువంటి క్రతువులు ఉంటాయి. మరి అన్ని రకాల క్రతువుల గురించి కొంతమందికి తెలుసుకోవాలి అన్నటువంటి ఆసక్తి ఉంటుంది. కొంతమంది ఏదో పెళ్ళైపోతుంది, మన పిల్లలది కాదు కదా, ఇప్పుడే తెలుసుకుని ఏం చేస్తాము అనేటటువంటి వాళ్ళు ఉంటారు. ఎవరికైతే ఉత్సాహం ఉందో, అయ్యో నేను ముందు మా పిల్లలకి వివాహం చేద్దామనుకుంటున్నాను, అలాగే ఎవరికైతే వివాహం చేసేటప్పుడు ఈ క్రతువుల గురించి తెలియచేస్తే
వాళ్ళు కూడా ఆ క్రతువుని చక్కగా ఆచరిస్తారు కదా, వారికి చక్కటి దాంపత్య జీవితం ఏర్పడుతుంది అని అనుకొని ఎవరైతే ఇంకా కొంతమందికి ఈ క్రతువుల గురించి తెలియచేద్దాం అనుకుంటున్నారో అలాంటి వారందరూ కూడా క్రతువులకి సంబంధించినటువంటి వివరాలు కావాలి అంటే ఏ క్రతువుని ఎందుకు ఆచరిస్తారో అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అనుకున్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేయొచ్చు, లేకపోతే లైవ్ లో కూడా సంప్రదించి వాళ్ళు వివరాలు అడగచ్చమ్మా. దీనికి సంబంధించినటువంటివి మనము సమయానుకూలంగా మనం దానికి సంబంధించినటువంటి వివరాలు వాళ్ళకి తెలియజేస్తాము. అలాగే మనకి ఇప్పుడు సమాజంలో చాలా పెద్ద సమస్యగా కనిపిస్తోంది ఏంటి, పురోహితులకి వివాహం కావటం. కాబట్టి పురోహితుల్ని వివాహం చేసుకోవటానికి అమ్మాయిలు ముందుకు రావట్లేదు, అలాగే అమ్మాయిల తల్లిదండ్రులు వారికి ఇవ్వటానికి సుముఖత చూపించట్లేదు. ఓకే అండి, మరి మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారండి. కాలర్ తో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు చెప్పండి. నా పేరు సాయి కుమార్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుమ్మడిదాల నుంచి మేడం. ఎక్కడి నుంచి అండి? సంగారెడ్డి మేడం. ఓకే అండి, మీ ఇంట్లో ఎవరున్నారండి వివాహానికి? మేడం నేనే మేడం. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. సాయి కుమార్ గారు. హలో. హలో మేడం, నమస్కారం మేడం. అమ్మా నమస్కారం, చెప్పండి మీ పుట్టిన తేదీ చెప్పండి. మేడం 13/12/1988. మీరు ఏ కులానికి చెందినవారమ్మా? రజక్క మేడం, చాకలి. ఏం చదువుకున్నారమ్మా మీరు? ఇంటర్మీడియట్ మేడం. ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా? అవునండి. ఎక్కడ చేస్తున్నారు? కంపెనీలో ఫార్మసీ. ఎంత ఆదాయం వస్తుందమ్మా? 20,000 వస్తుంది. 20. మీకు కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? అంటే మామూలుగా హౌస్ వైఫ్ గా ఉంటే చాలండి. సరే అమ్మా, తప్పకుండా మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి అందచేయండి. మా హిందూ వెడ్లాక్ ద్వారా మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అండి, మీరు నిర్వహించేటువంటి సేవా కార్యక్రమాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదండి, అది కంటిన్యూ చేయండి. మరి సమాజంలో చాలా పెద్ద సమస్యగా ఉన్నటువంటిది పురోహితులకి, అర్చకులకి, ఘనపాఠీలకి వివాహము అన్నది పెద్ద సమస్య అయి కూర్చుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మేము మా అమ్మాయిని పురోహితులకి ఇవ్వము, అర్చకులకి ఇవ్వము, ఘనపాఠీలకి ఇవ్వము అంటూ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు భీష్మించుకొని కూర్చుంటారే. అంటే భీష్మించుకొని కూర్చునడము అంటే భీష్ముడు చేసినటువంటి ప్రతిజ్ఞ అంత తీవ్రంగా ఉండేది, పైగా ఆ ప్రతిజ్ఞను ఆయన అంత చక్కగా ఆచరించాడు. కాబట్టి ఏదైనా కానీ మనం ఒక పట్టిన పట్టు విడవకుండా ఉంటే ఏంట్రా వీడు భీష్మించుకొని కూర్చున్నారా అని మనం అంటూ ఉంటాం. ఇప్పుడు అమ్మాయిల తల్లిదండ్రులు అమ్మాయిలు కూడా ఏమనుకుంటున్నారు, మా అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి, వాడికి 1,50,000 నెలకి జీతం వస్తూ ఉండాలి, ఇంటికి వచ్చి కాపురం చేస్తాడా లేదా అన్నది పక్కన పెట్టేయండి, కానీ వాడికి 1,50,000 జీతం వస్తూ ఉండాలి, చక్కగా సాఫ్ట్వేర్ ఉద్యోగి అయి ఉండాలి అని ఆలోచిస్తున్నారే. కానీ అమ్మాయి తల్లిదండ్రులు మా అమ్మాయిని ఎంత చక్కగా చూసుకుంటాడు. కన్న తండ్రి ఎలా ఆలోచించాలి? ఒక ఆడపిల్ల కన్న తండ్రి నేను చూసుకున్నట్టుగా నా కూతుర్ని వచ్చేటటువంటి అబ్బాయి చూసుకుంటాడా, అది చాలు అనుకోవాలి. అంతేకాని ఎంత డబ్బు వచ్చినప్పటికీ కూడా అమ్మాయిని కనుక అతను సరిగ్గా చూసుకోకపోతే మరి నిజానికి ఇటు తల్లిదండ్రులకి బాధగానే ఉంటుంది, ఇటు వివాహం చేసుకున్నటువంటి అమ్మాయికి కూడా చాలా కష్టం కలుగుతుంది కదా. మరి ఇలాంటివన్నీ కూడా మనము ఆలోచించాలి మన అమ్మాయిని ఒకరికి ఇస్తూ ఉన్నప్పుడు. మరి ఇలాంటి విషయాలన్నీ కూడా మనము ఆలోచించకుండా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఐఐటి ఐఐఎంలలో చదివినటువంటి వారికి ప్రాధాన్యత ఇస్తున్నాం. అంటే ఆ చదువు చదవటం నేను తప్పు అంటలేదండి, ఎందుకంటే చదువు చదవటం కరెక్ట్ ఒప్పే, ఎందుకంటే చక్కగా చదువుకోవాలి, పైకి రావాలి. కాకపోతే మనం ఇప్పుడు పురోహితులకి అర్చకులకి వివాహం చేసేటటువంటి నేపథ్యంలో వీరికి వారికి వ్యత్యాసం చూస్తున్నాం కాబట్టి మనం ఇవన్నీ కూడా చర్చించుకోవాల్సి వస్తుంది. మరి పురోహితులకి అర్చకులకి ఘనపాఠీలకి మనం మన అమ్మాయిని ఇవ్వమని భీష్మించుకొని కూర్చుంటే మరి వారికి వివాహాలు కాకపోతే ప్రతి ఒక్కరూ ఏం చేస్తారు? నిజానికి మనకి వివాహం అంటేనే ఏం చెప్తున్నాము, మనుష్య మనస్సుకి ఆకలి ఎంత సహజమో, దాహము ఎంత సహజమో, కామము కూడా అంతే సహజం. మనం వివాహంలో దాన్ని ఏం చేస్తున్నాము? ధర్మబద్ధం చేస్తున్నాము. కాబట్టి మరి వివాహం ప్రతి ఒక్కరికి చాలా ఆవశ్యకమైనటువంటిదే. మరి అలాంటిది మనం పురోహితులకి అర్చకులకి ఘనపాఠీలకి మన అమ్మాయిని ఇవ్వకపోతే వారి వివాహాలు కాకపోతే మరి వారి కులవృత్తిని వారు వదిలేయాల్సి వస్తుంది కదా. మనకి శాస్త్రము కొన్ని నిబంధనలు విధించింది, ఎవరు చేయాల్సినటువంటి వృత్తి వాళ్ళు నిర్వహించి తీరాలి. మరి అలాంటప్పుడు మరి అర్చకులందరూ కూడా వారి వారి వృత్తిని వదిలేసి ఉద్యోగాన్వేషణలో పడిపోతే మరి ముందు ముందు సమాజంలో మనకి మన సనాతన ధర్మము కుంటుపడేటటువంటి అవకాశం ఉంది. దానితో పాటు
మనకి సృష్టి ధర్మం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఆలోచించాలి. నిజానికి చూడండి, మనకి విడాకుల శాతం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు, బాగా ఎక్కువ చదువుకున్నటువంటి వాళ్ళ దగ్గరే కనిపిస్తుంది. కానీ పురోహితులు, అర్చకులు, ఘనాపాటీల దగ్గర నుంచి వచ్చేటటువంటి విడాకుల శాతము 1-2% కంటే ఎక్కువ ఉండట్లేదండి. ఎందుకంటే మేము ప్రతిరోజు కూడా వీటి మీదే ఉంటాం కాబట్టి మేము ఇంత నిక్కచ్చిగా చెప్పగలుగుతున్నాం. కాబట్టి వారికి ఏంటి, విడాకులు అన్నది చాలా తప్పు అన్నటువంటి విషయం వీరికి తెలుసు కాబట్టి విడాకులు ఇవ్వడానికి సుముఖత చూపించరు. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. నమస్కారం అండి. హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి అమ్మా. హేమ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ అండి. ఓకే అండి, మీ ఇంట్లో ఎవరున్నారండి వివాహానికి? నా పాప ఉందండి. మీ అమ్మాయి పేరు చెప్పండి. పాప పేరు హేమ అండి. పాప పేరు హేమ. పాప పేరు హేమ. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే అమ్మా. అమ్మా నమస్కారం. మీ పేరేంటమ్మా? నా పేరు సుజాత అండి. సుజాత గారు, మీ అమ్మాయి పుట్టిన తేదీ ఏంటమ్మా? 28/11/1988 అండి. మీరు ఏ కులానికి చెందిన వారమ్మా? విశ్వబ్రాహ్మణ అండి. ఏం చేస్తుంటారమ్మా మీ అమ్మాయి? అమ్మాయి MSc BEd చేస్తుందండి. అది పాపకి మ్యాచ్ కోసం అని చూద్దామని. ఉద్యోగం ఏమైనా చేస్తుందా అమ్మా అమ్మాయి? చేస్తుందండి. ఎంత ఆదాయం వస్తుందమ్మా? 15 అండి. 15. అంటే విజయవాడలోనే చేస్తున్నారా, ఎక్కడైనా వేరే ఊర్లో చేస్తున్నారా? విజయవాడనండి. సరే అమ్మా, మీకు కాబోయే అల్లుడు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? అది కొంచెం ఎడ్యుకేటెడ్ అయ్యండి, జాబ్ హోల్డర్ అయితే. అంటే వ్యాపారస్తుల్ని చూడట్లేదా అమ్మా? వ్యాపారం అంటే మాలో ఉండేది మాక్సిమం ఈ కార్పెంటరీ వర్కే ఉంటారు కదమ్మా. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ అమ్మాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి అందచేయండి. మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అండి, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి, కాలర్తో మాట్లాడారు. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు భాస్కర్ రావు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విశాఖపట్నం మాట్లాడుతున్నాను. మీ ఇంట్లో ఎవరున్నారండి? అబ్బాయి ఉన్నాడండి. మీ అబ్బాయి పేరు చెప్పండి. అయ్యప్ప, షార్ట్ నేమ్. అయ్యప్ప. అయ్యప్ప ఓకే. షార్ట్ నేమ్. పూర్తి పేరు కావాలంటే సత్య సోమ అయ్యప్ప. ఓకే ఓకే అండి, జ్యోతి గారు మాట్లాడండి. భాస్కర్ రావు గారు. హలో. హలో. నమస్కారం. హలో భాస్కర్ రావు గారు, చెప్పండి మీ అబ్బాయి పుట్టిన తేదీ చెప్పండి. 18/7/78 అండి. 78. మీరు ఏ కులానికి చెందిన వారండి? 6000 నియోగులు. 6000 నియోగులు. దైవులు. గోత్రం ఏంటమ్మా? ఆత్రేయ గోత్రం. ఏం చదువుకున్నారు మీ అబ్బాయి? MBA IT, BSc కంప్యూటర్ సైన్స్, MBA IT చేశాడు. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారండి? ఇక్కడ వైజాగ్లోనే రుషికొండ IBM కంపెనీలో. ఎంత ఆదాయం వస్తుందండి అబ్బాయికి? అబౌట్ 35 అబౌవ్. మీకు అంటే కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారండి? మేము డొమెస్టిక్ గా ఉండాలండి. గ్రాడ్యుయేట్ అయితే చాలు. మీ శాఖలోనే చూస్తున్నారా, ఏ శాఖకు చెందిన అమ్మాయి అయినా పర్వాలేదా? ఇంతవరకు మా శాఖలోనే చూస్తున్నామండి. సరే అండి, మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి అందచేయండి. మా జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాం. అంటే 7652 కేనా? 65917652 చేయండి. ఓకే అండి, ధన్యవాదాలు. మీ సేవా కార్యక్రమాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదండి, అది చెప్పండి. మరి పురోహితులు, అర్చకులు, ఘనపాటీలకి కనుక మనము మన అమ్మాయిని ఇవ్వకపోతే కనుక మరి సృష్టి ధర్మం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏమనుకోవాలి, అయ్యో మన అమ్మాయిని వీరికి ఇస్తే తప్పేంటి. నిజానికి వీరికి ఇచ్చి కనుక మనం వివాహం చేస్తే వారు విడాకులు ఇస్తున్నటువంటి శాతాన్ని కనుక మనం పరిశీలిస్తే 1-2% వరకే ఉంటుంది. ఎందుకంటే వారికి భార్యాస్థానపు యొక్క విలువ తెలుసు. కాబట్టి ప్రాయశ్చిత్త కాండ అంటూ లేని ఒక వివాహ కాండకి, అయ్యో నేను ఈ తప్పు చేసేసాను కాబట్టి దీన్ని సరిదిద్దుకుంటాను, నేను ఈ పాపాన్ని పోగొట్టుకుంటాను అని మనము బ్రహ్మహత్య మహాపాతకానికైనా ప్రాయశ్చిత్తం ఉందేమో. కానీ ఒకసారి వివాహం చేసుకున్నాక అయ్యో నేను జీవితంలో చాలా తప్పు చేసేసాను అని ఆలోచించేటటువంటి అవకాశం ఇటు పురుషుడికి లేదు, స్త్రీకి కూడా లేదు. అంటే ప్రాయశ్చిత్తం అన్నది లేనటువంటి కాండ. అంటే ఇప్పుడు మనం ఈ ఆధునిక యుగంలో ప్రతి చిన్న విషయానికి విడాకులు అన్నటువంటి అస్త్రాన్ని ప్రయోగిస్తూ ఉన్నామే కానీ అసలు విడాకులు అన్నటువంటి పదం మన సనాతన ధర్మంలో లేనే లేదు. నిజానికి ఇప్పుడు కాలధర్మాన్ని అనుసరించి ప్రాణాంతకమైతే అప్పుడు మనం ఆలోచించాలి, ఏం చెయ్యాలి అన్నటువంటి విషయాన్ని మనం అప్పుడు ఆలోచించాలే కానీ అసలు విడాకులు అన్నటువంటి ప్రస్తావన లేదు. వారు శాస్త్రాలు చదువుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడూ భగవత్ సేవలో
కూడి ఉంటారు కాబట్టి వారికి భార్యాస్థానపు యొక్క విలువ తెలుసు కాబట్టి అసలు విడాకులు అన్నటువంటి ప్రస్తావనే ఉండదు. అమ్మాయి సౌమ్యురాలైనా గయ్యాలైనా కూడా ఆ అమ్మాయితోటే జీవితాంతం వాడి గడిపి తీరాలని వాళ్ళు ఆలోచిస్తారు. అలాగే ఆదాయం విషయంలో కూడా చూడండి, నిజానికి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి నెలంతా కష్టపడి ఎంతైతే సంపాదిస్తాడో చక్కటి విద్య ఉన్నటువంటి అర్చకులు, పురోహితులు, ఘనపాటీలు కూడా ఒక చిన్న క్రతువు చేసి చక్కగా అంతటి ఆదాయాన్ని కూడా కొన్ని గంటల వ్యవధిలో సంపాదిస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఆలోచించాల్సిందేంటి, మన అమ్మాయిని వారికి ఇవ్వటంలో తప్పేంటి అని ఒక్కసారి నిలబడి ఆలోచిస్తే కనుక వారికి కూడా త్వరగా వివాహాలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి, కాలర్స్ తో మాట్లాడదాం. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు అరుణ్ కుమార్ అండి. అరుణ కుమార్ గారు, మీరు ముందుగా మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. పెట్టాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాజమండ్రి అండి. ఓకే అండి, మీ ఇంట్లో ఎవరున్నారండి వివాహానికి? అండి, మీ ఇంట్లో ఎవరున్నారు వివాహానికి? మా అబ్బాయి ఉన్నాడండి. మీ మూడో అబ్బాయి అండి. మీ అబ్బాయి పేరు చెప్పండి. కోల్పల్లి సత్య సురేష్ అండి. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. అరుణ కుమారి గారు. హలో, మా అబ్బాయి కోల్పల్లి సత్య సురేష్ అండి. మా అబ్బాయి చెప్పండి, మా పుట్టిన తేదీ చెప్పండి. 18/11/85. 85. మీరు ఏ కులానికి చెందినవారమ్మా? మేము బ్రాహ్మణులు అండి. బ్రాహ్మణులు. ఏ శాఖమ్మా మీరు? వైదికుల్లో కాసలు నాట్లండి. గోత్రం అమ్మా? చాందిల్యస్ గోత్రం. అబ్బాయి ఏం చదువుకున్నారు? అది కంప్యూటర్ సైన్స్ అండి, ఇంజనీరింగ్. ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారమ్మా? హైదరాబాద్ లోనే రామ్ ఇన్ఫో దాంట్లో సిస్టమ్ అడ్మిన్, శాండిల్స్ గోత్రం. ఎంత వస్తుందమ్మా అబ్బాయికి నెలకి? 50,000 అండి. 49,000 అండి. ఇప్పుడు మీ కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? మాకు ఉద్యోగం చేసే అమ్మాయినా పర్వాలేదు, డిగ్రీ అయినా ఏం చేసి చదువుకున్నా పర్వాలేదండి. మీ శాఖలోనే చూస్తున్నారా? ఏ శాఖకు చెందిన ఏ శాఖ అయినా పర్వాలేదండి. మా అబ్బాయి హైట్ 5'1" అండి. 5'2" ఉంటారా? మరి 4'10", 4'11" ఉన్న అమ్మాయిని వివాహం చేసుకుంటారా అమ్మా? చేసుకుంటాం. సరే అండి, మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా మీకు తగిన సేవలు అందజేస్తామమ్మా. తప్పకుండా చేయండి అమ్మా, మీకు ఇదే రక్ష. ఓకే అండి, సో ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, ఆ ప్యాకేజెస్ గురించి చెప్పండి. అలాగే సేవా కార్యక్రమాల గురించి కూడా చెప్తున్నారు కదండి, అది కూడా కంటిన్యూ. సరేనా, ఇప్పుడు మరి ఈ పురోహితులు, అర్చకులు వివాహం చేసుకోవటానికి అమ్మాయిలు రావాలి, వారికి ఇవ్వటానికి అమ్మాయిల తల్లిదండ్రులు కూడా పూర్తి మనస్ఫూర్తిగా వాళ్ళు సుముఖులై ఉండాలి. ఇవన్నీ కూడా ఆలోచించాలి. అయ్యో, వారు నిత్యావసర వస్తువులు పెద్దగా కొనుక్కోక్కర్లేదు, బ్రహ్మస్థానంలో కూర్చొని భగవంతుడిని అర్చన చేస్తూ ఉంటారు. కాబట్టి వచ్చేటటువంటి కార్తీక మాసంలో, దేవీ నవరాత్రాల్లో, పుణ్యప్రదమైనటువంటి రోజుల్లో ఏంటి, మనం భక్తులమే వారికి తీసుకెళ్లి భగవంతుడికి ఇచ్చినట్టుగా భావించి వారికి మనము నిత్యావసర వస్తువులన్నింటినీ కూడా అందచేస్తూ ఉంటాము. ఇప్పుడు ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటుకుంటున్నటువంటి రోజుల్లో ఈ నిత్యావసర వస్తువులు కూడా వాళ్ళు పెద్దగా కొనక్కర్లేదు. పైగా వారేంటి, ఎప్పుడో ఉదయం వెళ్ళి రాత్రి ఎప్పుడో రావటం కాదు, చక్కగా వారు కొన్ని గంటల వ్యవధి దేవాలయంలో ఉండి, లేకపోతే ఒక క్రతువు చేయించేవారనుకోండి, కొన్ని గంటల్లో ఆ క్రతువు పూర్తి చేసుకొని చక్కగా ఇంటికి వచ్చి భార్యా పిల్లలతో కాలక్షేపం చేస్తూ ఉంటారంటే కుటుంబంతో వారు కాలక్షేపం చేసేటటువంటి సమయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా గమనించి విడాకుల శాతం తక్కువగా ఉంటుంది. అమ్మాయిల తల్లిదండ్రులు కూడా ముందుకు రావాలి వారి అమ్మాయిని ఇవ్వటానికి. నిజానికి నాకు చాలా గర్వంగా అనిపించేది ఏంటంటే, మొదట్లో మేము ఇది మొదలు పెట్టినప్పుడు ఒక 5-6 ప్రొఫైల్సే ఉండేవి అమ్మాయిలవి, కానీ ఇప్పుడు అవి 28 చేరాయి. 28లో 6గురికి వివాహాలు కుదిరాయి అనుకోండి. నిజానికి మాకు కూడా ఒక ధైర్యం వచ్చింది, ఓహో మేము కూడా ఈ నిర్ణయం తీసుకున్నందుకు తప్పకుండా వీరందరికీ కూడా వివాహం చెయ్యగలము అన్నటువంటి ధైర్యము, మనోనిబ్బరం మాకు కూడా కలిగాయి. కాబట్టి ఎవరైతే అర్చకుల్ని, పురోహితుల్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో అటువంటి అమ్మాయిలందరికీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున మేము ఉచితంగా సేవలు అందజేస్తున్నామండి. ఓకే అండి, కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి, కాలర్స్ తో మాట్లాడతాం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు చంద్రశేఖర్ అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తిరుపతి. ఓకే అండి, మీ ఇంట్లో ఎవరున్నారండి వివాహానికి? నాకు 2 కొడుకులు అమ్మా. మా చిన్న కొడుకు పెళ్లి చేయాలి. ఓకే అండి, చిన్న అబ్బాయి పేరు చెప్పండి. పేరు కుమార్. కుమార్. అవునమ్మా. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. చంద్రశేఖర్ గారు. హలో. హలో చంద్రశేఖర్ గారు చెప్పండి, మీ అబ్బాయి పుట్టిన తేదీ చెప్పండి. 13 మే నెల 1986. మీరు ఏ కులానికి చెందిన వారండి?
బ్రాహ్మణ కులం ఉన్నా. ఏ శాఖమ్మా? దాంట్లో ఏంటన్నారు? దాంట్లో ఏం చదువుకున్నారండి మీ అబ్బాయి? మా అబ్బాయి డాక్టర్ అమ్మా. ఎక్కడ చేస్తుంటారు ప్రాక్టీస్? తిరుపతిలో అమ్మా. తిరుపతిలో చేస్తుంటారు. మీ కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఎవరైనా పర్లేదు, మాకు డాక్టర్ అయినా పర్లేదు, ఇంజనీర్ అయినా పర్లేదు, చదువుకొని ఉండాలి. ఇప్పుడు అబ్బాయికి ఆదాయం ఎంత ఉంటుందండి? మా నెలకు ₹1,00,000 పైన వస్తాడు. మా అనస్థీషియా డాక్టర్, ఎండి చదివినాడు, అనస్థీషియా చేసి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్. కాకపోతే మా అబ్బాయికి చిన్నప్పుడు పోలియో వచ్చింది రైట్ లెగ్కి, కొద్దిగా వీక్ మా అంటే ఎక్స్ట్రా కొంచెం కుంటితో నడుస్తారా? కొంచెం కాలు చెయ్యి సపోర్ట్ తీసుకొని నడుచుకుంటా పోతాడమ్మా రైట్ గా. వెహికల్ అది నడిపించగలుగుతారా అండి? 2 వీలర్ తోలుతాడు, కారు తోలుతాడు, అంత అదే దానికి ఇబ్బంది లేదు. సరే అండి, మీరు ఏం చేస్తారంటే మీరు మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయండి. కొంచెం సమయం పట్టినప్పటికీ కూడా తప్పకుండా మీకు మా సంస్థల ద్వారా మీకు తగిన సేవలు అందజేస్తామమ్మా. ఓకే అండి, ప్యాకేజెస్ ఎలా ఉన్నాయో ప్యాకేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండానమ్మా, మన దగ్గర మన జ్యోతి మ్యాట్రిమోనీకి అయ్యుండొచ్చు, హిందూ వెడ్లాక్ అయ్యుండొచ్చు, అనేక రకాల ప్యాకేజీలు ఉన్నాయండి. 3 నెలలకు సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, 6 నెలల కాలానికి సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, సంవత్సర కాలానికి సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజీ, ఇలా రకరకాలైనటువంటి ప్యాకేజీలు ఉన్నాయండి. వీటితో పాటుగా ఇన్స్టెంట్ మ్యారేజెస్ ఏంటి, అటుపక్క ఇటుపక్క మేమే మాట్లాడుతూ అతి త్వరితగతిన వారికి వివాహం కుదిరేటట్టు చూస్తాము. ఇప్పుడు మనకి ముహూర్తాల వెలువ కూడా మొదలైంది కాబట్టి ఇక మాఘమాసం దాకా మనకి చక్కటి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఇటుపక్క అటుపక్క మాట్లాడి వారికి త్వరగా వివాహం కుదిరేటట్టు చూస్తాము. పూర్తి మధ్యవర్తిత్వపు బాధ్యతలు మేమే స్వీకరిస్తాము. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఇటు పురోహితులకు అయ్యుండొచ్చు, ఇలా ఏదైనా అంగవైకల్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారికి, అలాగే డిగ్రీ చదివినటువంటి అబ్బాయిలకి, అలాగే ఆదాయం కొంచెం తక్కువగా ఉన్నటువంటి అబ్బాయిలకి, ఇటువంటి వారందరికీ కూడా ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్ అన్నది కొంత ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి వాళ్ళకి కనుక అబ్బాయి వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు ఏ విషయం చెప్పి ఉండకపోవచ్చు, నచ్చిందా లేదా, ముందుకెళ్దామా లేదా అన్నది ఏది విషయం చెప్పకుండా వాళ్ళు తాత్సారం చేస్తూ ఉంటారు. అదే మేము అడిగామనుకోండి, వారు వెంటనే మాకు అవునో కాదో మనకు వెంటనే చెప్పేస్తారు. ఎందుకు మళ్ళీ వాళ్ళకి మనం సంబంధం చెప్పము అన్నటువంటి ఆలోచనతోటి వెంటనే వాళ్ళకి మాకు అవునో కాదో చెప్పేస్తారు. కాబట్టి ఇక్కడ కాలయాపన అనేది ఉండదన్నమాట. త్వరగా మనం చూస్తూ తొందరగా మనం మన వివాహాలు నిశ్చయించుకోవచ్చు, మన అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ. కాబట్టి అందరూ కూడా ఇటు చిన్న వయసు ఉన్నటువంటి వారు, అలాగే పెద్ద వయసు ఉన్నటువంటి వారు, డిగ్రీ చదివినటువంటి వాళ్ళు, ఐఐటి ఐఎంలో చదువుతున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఇన్స్టెంట్ మ్యారేజెస్ కి ఎక్కువగా మక్కువ చూపడానికి కారణం ఏంటి అంటే మధ్యవర్తిత్వపు బాధ్యతలు మేమే స్వీకరిస్తాం కాబట్టి. అటు వాళ్ళకి అబ్బాయి ప్రొఫైల్ నచ్చినా అమ్మాయి ప్రొఫైల్ నచ్చినా పూర్తిగా బాధ్యతలన్నీ కూడా మేమే స్వీకరించి అటుపక్క ఇటుపక్క మాట్లాడి వాళ్ళకి వివాహం కుదురుస్తాం. కాబట్టి చాలా మటుకు ఇటు హిందూ వెడ్లాక్ లో ఉన్నటువంటి వారు, ఇటు జ్యోతి మ్యాట్రిమోనీలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఇన్స్టెంట్ మ్యారేజెస్ పట్ల ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారండి. ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్ గురించి ఏ విషయాలు తెలుసుకోవాలనుకున్నప్పటికీ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. ఇన్స్టెంట్ మ్యారేజెస్ కంటే కూడా కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ ని మనము ప్రీమియం మెంబర్షిప్ గా చెప్పుకోవచ్చు. ఓకే అండి, ధన్యవాదాలు జ్యోతి గారు. మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకి మీ విలువైన సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది వాటి కళ్యాణ వైభోగం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. నమస్కారం.